నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ ను బీజేపీని, మా పార్టీ 42%, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఆనాడు బీసీలది లేదు, బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది. జరిగిన దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. కానీ గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటి మీరు చెప్పారు అధ్యక్ష. శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా, ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా. కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష? తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు. Let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. ఈసీల సమాధులు ఏడున్నాయో చూపెట్టాలి, లేకపోతే 16 లక్షలు కొత్తగా పుట్టినటువంటి ఓసీల జనన ధృవీకరణ పత్రాలను చూపెట్టాలి. అందులో కులగణన చేస్తాం, మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగ మేఘాల మీద పొద్దున కేబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణన మాట్లాడతారట. నిమిషం మాట్లాడి మామానికి పోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తున్నాం? ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభని అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. వాళ్ళ పార్టీ ప్రతిరోజు కూడా అబద్ధపు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా తిప్పుకొడుతూ కింద విసిగి వేచారారు. ఈ రోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలా, కరుణాకర్ రెడ్డి బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలా అయింది ఈ రోజుతో. చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. The government to clearly state, are you going to privatize Visakhapatnam steel plant or not? Sir, we demand that Visakhapatnam steel plant should not be privatized. बातें करना कुछ लोगों के लिए फैशन बन गई है। पिछले 30 साल से सदन में आने वाले ओबीसी समाज के सांसद दलों के भेदभाव से ऊपर उठ करके